యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీ కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం జనాభా సుమారు 25,000 ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఆలేరు నుండి సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కాచిపేట, విజయవాడకు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుండాలని కానీ సరైన రైళ్ల వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వర్తక సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీ కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం జనాభా సుమారు 25,000 ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఆలేరు నుండి సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కాచిపేట, విజయవాడకు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుండాలని కానీ సరైన రైళ్ల వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వర్తక సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి రాత్రి 9:30 గంటల తర్వాత ఆలేరుకు రావడానికి ఏ రైలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రెట్టింపు డబ్బులు చెల్లించి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. అలాగే దేశ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వెళ్లాలంటే 3 ట్రైన్ సౌకర్యం ఉన్న ఎక్స్ప్రెస్లు రైలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలుగా వర్తక సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్కు 3 డిఆర్ఎంలకు ఢిల్లీలోనే రైల్వే బోర్డు చైర్మన్కు వినతి పత్రాలు సమర్పించామని 6 నెలల క్రితం ఆలేరుకు వచ్చిన కేంద్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి కూడా స్వయంగా వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదని వాపోయారు. ఈ రోజు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వర్తక సంఘం ప్రతినిధులు సమావేశమై ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్ర రైల్వే మంత్రికి మరోసారి విజ్ఞప్తి చేశారు. వెంటనే పద్మావతి ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆలేరులో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి. అలాగే రాత్రి 9:30 గంటల తర్వాత సికింద్రాబాద్ నుండి ఆలేరు వచ్చేందుకు ప్రత్యేక రైలు లేదా ఉన్న రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పసుపునూరి వీరేశం, సముద్రాల సత్యం, కామిటికారి అశోక్, బేతి కృష్ణ, బేతి నరసింహులు, కీర్తి పవన్, ఎండి సలీం, ఐడియా శ్రీనివాస్, హరి తదితరులు పాల్గొన్నారు. हमारा नाम वीरेशम है। आलेर म्यूनसिपाली है, आलेर असेंबली कॉन्स्टिट्यूशन, आलेर का जनाभा 25,000 है। आलेर से डेली पब्लिक हज़ारों पब्लिक ट्रेन में सिकंदराबाद, हैदराबाद और काजीपेट, वरंगल जाते। रोज़ रोज़ पब्लिक बढ़ने से ट्रेन भी बढ़ना चाहिए, मगर 250 ट्रेन निकालिए। 10 साल पहले हमारे को आलेर में नरसापुर और दक्षिण एक्सप्रेस, मछलीपट्टनम एक्सप्रेस रोकते थे, वो 3 एक्सप्रेस हाल्टिंग निकालिए। पब्लिक बहुत सफ़र हो रहा। इम्पोर्टेंस का क्या बात है बोले तो सिकंदराबाद से नाइट आलेर को आना बोले तो 9 बजे के बाद में एक ट्रेन भी नहीं है। पब्लिक बहुत सफ़र हो रहा। और एक बात क्या बोले तो इंडिया में टॉप तिरुपति बालाजी टेम्पल है। आलेर से तिरुपति जाना बोले तो तिरुपति का एक ट्रेन भी नहीं है। बहुत पब्लिक सफ़र हो रहा। ये 2 ट्रेन के लिए हम लोग, हमारा कमेटी लोग 5 साल से आंदोलन कर रहे। 3 बार सिकंदराबाद जीएम को लेटर दिया और एक बार रेलवे बोर्ड चेयरमैन की लेटर भिजाए। और 6 महीने पहले हमारा आलेर को रेलवे मिनिस्टर साहब आए थे, मिनिस्टर साहब को भी लेटर दिया। अभी तक हमारा समस्या परिष्कार नहीं हुआ। ये रेलवे मिनिस्टर को मैं रिक्वेस्ट कर रहा हूँ, आलेर में मछलीपट्टनम और पद्मावती एक्सप्रेस हाल्टिंग देना बोल के मैं रिक्वेस्ट कर दूँ। धन्यवाद। आलेर నా పేరు మొహమ్మద్ సలీం. ఆలేరు నుంచి దాదాపు రోజుకు నిత్యం ఒక 2 నుంచి 3 వేల మంది హైదరాబాద్, సికింద్రాబాద్ పోతూ ఉంటారు. వ్యాపార నిత్యం, పనుల నిత్యం. మాకు గతంలో 10 ఏళ్ళ నుంచి మేము ఉన్న ట్రైన్లను మచిలీపట్నం కానీ, నర్సాపూర్ కానీ మాకు హాల్టింగ్ ఉండేది. అక్కడ వ్యాపారాలు చేసుకొని మాకు కన్వీనియంగా సికింద్రాబాద్కి వస్తే మాకు ట్రైన్లు ఆగేది. ఇప్పుడు ఆ ట్రైన్లు ఎత్తివేసారు. దానివల్ల మాకు చాలా బాధ అనిపిస్తుంది, మాకు కష్టం అనిపిస్తుంది. ఎన్నిసార్లు కూడా మేము 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం మాకు ట్రైన్ల కోసం. కేంద్ర మినిస్టర్ మొన్న కొలన్ప్యాక్ విజిట్ చేసేందుకు జైన్ టెంపుల్, అలాగే సోమేశ్వర టెంపుల్ విజిట్ చేసేందుకు వచ్చినప్పుడు కూడా ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ కూడా రేపటి నుంచి మనకు ఏదో ఒకటి మనకు ట్రైన్లు ఆగుతాయని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీలకే పరిమితం అవుతుంది ఆలేరు మాత్రం, కానీ ఇంతవరకు ట్రైన్లు ఆగిన దాఖలాలు పోలేదు. ఇక్కడ నుంచి వందలాది మంది నిత్యం ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్ తిరుపతికి నిత్యం పోతుంటాం. మరి ఇక్కడ నుంచి జనగాం పోయి ట్రైన్ ఎక్కాలంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దాదాపు 20-30 గ్రామాలు ఉంటాయి ఆలేరు నియోజకవర్గం కింద. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అక్కడ ట్రైన్ దిగి లాడ్జింగ్లలో వండుకొని తెల్లారి ఆలేరుకు వస్తున్నారు. మాకు ఎందుకే ఏదేమైనా కూడా మాకు ట్రైన్లు ఆపాలని కూడా ఇప్పుడున్న ఎంపీ గారిని కూడా. ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్, ఇది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి 8 మండలాల ప్రజలు ఇక్కడ నుండి రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు
100 గ్రామాల ప్రజలు ఇక్కడ నుండి రాకపోకలు సాగిస్తుంటారు. మాకు ట్రైన్లు అవైలబుల్గా లేవని మరియు ఎన్నోసార్లు రైల్వే జీఎం గారిని కలిసాము. ఈ మధ్యలో గౌరవనీయులు రైల్వే మంత్రి వైష్ణవ్ గారు కూడా వరంగల్ పోతూ ఇక్కడ ఆగారు. వారికి కూడా విజ్ఞప్తి చేశాము, పద్మావతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అది ఏమీ జరిగినట్టు దాఖలాలు వస్తలేవు. కావున దయచేసి మాకు సికింద్రాబాద్ నుండి ఆలేరు రావడానికి రాత్రిపూట ఇబ్బంది కలుగుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మచిలీపట్నం ఒకటి, పద్మావతి ఒకటి, ఆలేరులో ఆల్టింగ్ అప్ అండ్ డౌన్ ఇవ్వగలరని గౌరవనీయులు రైల్వే మంత్రి గారికి మరియు రైల్వే జీఎం గారికి ఆలేరు నియోజకవర్గ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మన హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే మాకు ఉన్న సమస్యలు ట్రైన్ల వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గతంలో చాలా ట్రైన్లు ఆగేది ఒక 10-15 సంవత్సరాల క్రితము. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే, హైదరాబాద్కు మన రిటర్న్ రావాలంటే రాత్రి 7:30 గౌతమి తర్వాత మచిలీపట్నం కానీ మళ్ళీ మరియు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉన్నా కానీ మళ్ళీ ఆలేరులో ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకొకటి, దేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి దేవస్థానం ఉన్నది. మేము వెళ్ళాలంటే జనగాం పోయి వేరే కాన్స్టిట్యున్సీ వేరే దగ్గర పోయి ఎక్కి మళ్ళీ రిటర్న్లో కూడా రావటం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒకటి పద్మావతి కానివ్వండి, మళ్ళీ ఉన్న మచిలీపట్నం కానివ్వండి, మరి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మీరు తక్షణమే మీ అధికారులు మీరు మా యొక్క విన్నపాలను స్పందించి తొందరగా మీరు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో కూడా మేము డిఆర్ఎంకు జిఎంకు 2-3 సార్లు విన్నపం చేసినాం. అది విన్నపాల వరకు. వర్తక సంఘం తరఫున మాట్లాడుతున్నా. మా పేరు కృష్ణహరి. మేము బిజినెస్ చేస్తుంటాము. మేము మార్కెట్కి వెళ్ళినచ్చు రావడానికి మాకు నైటు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 8 తర్వాత మాకు ట్రైన్స్ ఏమీ లేవు ఆలేరుకి రావాలంటే. మచిలీపట్నం ట్రైన్ మాకు ఆల్టింగ్ ఇస్తే మా వ్యాపారస్తులకు మార్కెటింగ్ చూసుకుని కూడా మేము రావడానికి ఈజీగా ఉంటుంది, మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మచిలీపట్నం ట్రైన్ను ఆపాలని మేము కోరుకుంటున్నాము. మరియు ఆలేరు తరఫున చుట్టుపక్కల గ్రామాలలో కూడా దగ్గర 30 గ్రామాలను